ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता तृतीयोऽध्यायः कर्मयोगः। 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామః మోఘం పార్థ సజీవతి. ఎవరైతే పై శ్లోకంలో చెప్పబడిన విధంగా సాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలంగా ప్రవర్తించారో అటువంటి వాడు తన కర్తవ్య కర్మలను అంటే చేయవలసిన కర్మలను చేయకుండా ఇంద్రియ లోలుడై పాపము చేస్తున్నాడు. అటువంటి వాడి జీవితము వ్యర్థము. ఎవరైతే ఈ జీవన చక్రాన్ని అనుసరించకుండా అంటే హోమములు పంచమహాయజ్ఞములను చేయకుండా తాను చేసే కర్మలను ఒక యజ్ఞం మాదిరి ఆచరించకుండా ప్రకృతి దేవతలను తృప్తిపరచకుండా ప్రకృతి దేవతల పట్ల కృతజ్ఞతాభావన లేకుండా కేవలం తన కోసరమే తింటుంటాడో స్వార్థ బుద్ధితో జీవిస్తుంటాడో వాడు పాపాత్ముడు. వాడి జీవితము పాపభూయిష్టము. కేవలం ఇంద్రియములకు వసుడై ఇంద్రియ సుఖములకు అనుభవిస్తూ జీవితం వృధాగా గడుపుతున్నాడు. ప్రతిరోజు ఒక గృహస్థు హోమం చెయ్యటం, అందులో ఓషధులు వేయటం, వాటిని దేవతలకు అందచెయ్యటం మానవ ధర్మం. దాని వలన వర్షాలు కురుస్తాయి. మానవులు వర్షముల వలన నీరు పొందుతున్నారు. నీటిని ఉపయోగించి ఆహార ధాన్యాలు పండించుకుంటున్నారు. ఫలవృక్షముల నుంచి ఫలములు పొందుతున్నారు. కానీ ప్రతిగా ఏమీ చేయటం లేదు. దేవుడు ఇచ్చిన నీటి కోసం 2 రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి. ఊరికినే ఇతర సంపదను తినేవాడు పాపాత్ముడు. ఇటువంటి వారిని పరాన్న భుక్కులు అంటారు. ఇతరులు తెచ్చి పెడితే తినే రకాలు ఆత్మజ్ఞానం సరిగా తెలియని వారి గురించి కర్మయోగము నిర్దేశింపబడింది. మానవులు ముందుగా కర్మయోగము అవలంబించి కర్మలను ఆచరించి తద్వారా జ్ఞానము సంపాదించి ముక్తులవుతారు. కాబట్టి ఆత్మతత్వము తెలుసుకునే వరకు ఎవరెవరు చేయవలసిన కర్మలు వారు చేయవలసినదే. కర్మలు మానరాదు. పైగా ఈ కర్మలు అంటే నిత్యాగ్ని హోమములు, పంచమహాయజ్ఞములు, యజ్ఞయాగములు మొదలగు కర్మలు సమాజ హితం కోరి చేస్తున్నారు. అందరికీ ఆహారం సమృద్ధిగా సమకూరాలని చేస్తున్నారు. అవి నిష్కామ కర్మ. పరోపకారము గురించి చేసే కర్మ, ప్రతిఫలమును ఆశించకుండా చేసే కర్మ. దీని వలన జ్ఞానము కలుగుతుందే కానీ బంధము కలగదు. ఇప్పుడు ఒక సందేహం కలిగే అవకాశం ఉంది. ఈ పంచమహాయజ్ఞములు హోమములు ఏమీ తెలియని వారికేనా లేక ఆత్మతత్వమును తెలుసుకున్న వారు కూడా చేయాలా అనే సందేహం రావచ్చు. కొంతమంది క్రితం జన్మలోనే యజ్ఞములు హోమములు పరోపకారములు నిష్కామ కర్మలు చేసి ఆత్మతత్వమును తెలుసుకుని కేవలం పరమాత్మను చేరుకోవటానికే ఈ భూమితో అవతరిస్తుంటారు. అటువంటి జీవన్ముక్తులకు ఎటువంటి కర్మలు చేయనవసరం లేదు. కానీ వారు కూడా సహజ హితం కోరి చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు చేయకపోయినా సర్వసంగ పరిత్యాగులు జీవన్ముక్తులు చేయటం లేదు కదా, మనం చేయటం ఎందుకని మానకూడదు. ఈ విధంగా హోమాలు పంచమహాయజ్ఞాలు చేయని వారు, పరోపకారం కోసం సహజహితం కొరకు పాటుపడని వారు, కేవలం తన స్వార్థాన్ని మాత్రమే చూసుకునేవారు పాపాత్ములు అని చెప్పబడ్డారు. వారిని అఘాయులు అని అన్నారు భగవానులు. అటువంటి వారు ఇంద్రియారాములు అంటే కేవలం ఇంద్రియములకు వసులై ఇంద్రియ సుఖములు మాత్రమే అనుభవిస్తారు. ఇతరుల గురించి పట్టించుకోరు. స్వార్థపరులు. వారి జీవితము వ్యర్థములు. వారిని
జీవోత్సవాలు అని కూడా అనవచ్చు. ఈ శ్లోకంలో ఒక పదం వాడారు, ఇంద్రియారామః. అంటే ఎల్లప్పుడూ ఇంద్రియములు ఎలా చెబితే అలా చేసేవాడు. కేవలం ప్రాపంచిక విషయములలో విషయ భోగముల యందు ఆసక్తి కలిగి ఉన్న వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. యాంత్రికంగా జీవిస్తుంటాడు. బతకాలి కాబట్టి బతుకుతుంటాడు. ఎందుకంటే జీవిస్తున్నాడో వాడికే తెలియదు. ఎవరు ఏం చెబితే అది చేస్తాడు. కంటితో చూసింది, చెవులతో విన్నది నమ్ముతాడు. విచక్షణ జ్ఞానం, ఆత్మజ్ఞానం ఉండదు. అటువంటి వాడు పాపాత్ముడు. వాడు ఎందుకు బతుకుతున్నాడో వాడికే తెలియదు. అటువంటి జీవితం వ్యర్థము అని కృష్ణ భగవానుడు ఖచ్చితంగా చెప్పారు. హరే కృష్ణ.